అదానీ వ్యవహారంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ధోరణి ఎట్లా ఉంటుందన్న దాని మీద సీనియర్ జర్నలిస్ట్ శ్రీని సంబంధించిన ఒక కథనం చూద్దాం. అదానీ నాకేం చుట్టంగా అది ఎట్లాంటి వ్యాపార సంబంధాలు లేవు. రాహుల్ గాంధీతో పాటు వామపక్షవాదులు అదానికి దేశాన్ని తాకట్టు పెట్టారని విమర్శ చేయకుండా ఒక గంట కూడా ఉండలేరు. ఒక ఓడరేవు గురించి తెలుసుకోవాలి మనం. వింజయం అనేటటువంటి ఒక పోర్ట్ ఉంది కేరళలో. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా లోకల్ జాలర్లు వద్దన్నా సరే పట్టుబట్టి అదానీ కంపెనీకే అప్పచెప్పింది సిపిఎం ప్రభుత్వం. మాజీ ముఖ్యమంత్రి పినరయి తీసుకున్న నిర్ణయం కారణంగా ఈరోజు మన దేశం దాదాపు $200 బిలియన్ ఆదా చేసుకునే ప్రాసెస్లోను. మరి అదానీ, అంబానీ అంటే ఒక నెగిటివ్ మైండ్ సెట్తో మాట్లాడేవాళ్ళు ఎందుకని సిపిఎంని నిలదీయరు అన్నదే ఇక్కడ ప్రశ్న. అదే సందర్భంలో నిజానికి ఈ పోర్టుని అదానికి కట్టబెట్టింది అంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు అదానికి అమ్ముడు పోయారని కాంగ్రెస్ మీద ఒంటికాల మీద లేచింది సిపిఎం. చిత్రంగా పదవిలోకి వస్తూనే సిపిఎం ఆగమేఘాల మీద అదానికి ఆ ప్రయత్నం అప్పచెప్పింది. దరిద్రం ఏంటంటే అనుమతి ఇచ్చిన కాంగ్రెసే అసలు ఈ ఓడరే వద్దని ఆందోళన చేసింది. కేరళ కాంగ్రెస్ రాగానే బీజేపీ కూడా అందుకుంది. ఇలా ఉంటాయి ఓట్ల కోసం రాజకీయాలు. కానీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ప్రభుత్వాల కారణంగా ఈరోజు మన దేశం అరేబియన్ సీలో సగర్వంగా తలెత్తుకున్నది. ఇది మళ్ళీ వివరంగా చెప్పుకొస్తానంటున్నారు.